హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే గంటల తరబడి పుస్తకాలతో మీరు కుస్తీ పడి తర్వాత తెల్లవాళ్ళు కష్టపడి చదువుతున్నా కానీ తీరా ఎగ్జామ్ హాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీ మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోతుంది. చదివిందంతా ఆవిరైపోయినట్టుగా, అసలు ఏది గుర్తురానట్టుగా రోజంతా కష్టపడటం, నిద్రను పక్కన పెట్టడం, ఈ ఇష్టమైనవన్నీ వదులుకోవడం, ఇంత చేసినా కూడా ఫలితం ఆశించినంతగా కనిపించకపోవడం లేదా నిరాశ కలిగించిన అంశం ఎప్పుడైనా మీకు ఎదురైందా? అయితే ఒక్క క్షణం ఆగండి. గంటల తరబడి చదవడం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ చదివిన కాసేపైనా ఎంత ప్రభావవంతంగా చదువుతున్నాము అన్నది ముఖ్యం. మీ కష్టాన్ని వృధా పోనీయకుండా దాన్ని స్మార్ట్గా ఎట్లా వ్యవహరించాలి, స్మార్ట్ వర్క్గా ఎలా మార్చుకోవాలన్నది తెలుసుకునే సమయం వచ్చింది. ఈరోజు మీరు చదువుకునే పద్ధతిలో నేను మార్పులు అయితే తేబోతున్నాను. మీరు చదువుకునే పద్ధతిని మార్చేసి ఆ 5 అద్భుతమైనటువంటి శాస్త్రీయ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నటువంటి స్మార్ట్ టెక్నిక్స్ని నేను నేర్పబోతున్నాను, మీరు తెలుసుకోబోతున్నారు. రోజంతా పుస్తకాలతో యుద్ధం చేయకుండా చదివిన టైంని తెలివిగా వాడుకొని పరీక్షల్లో అద్భుతంగా రాణించడం ఎలాగో అలాగే రాబోయే కొద్ది నిమిషాలలో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఆ పద్ధతులు ఏంటో మీకు నేను వివరిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టెక్నిక్ నెంబర్ 1, లేజర్ ఫోకస్ గోల్ సెట్టింగ్. అంటే మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే ప్రయాణాన్ని మొదలుపెట్టడం అనేది మనం చేసేటువంటి పెద్ద తప్పు. చదువు కూడా అంతే. ఈరోజు మొత్తం ఈ సబ్జెక్టు మొత్తం పూర్తి చేయాలి అని చెప్పి అనుకోవడం అది చాలా పెద్ద లక్ష్యం అవుతుంది. అదే మనల్ని భయపడుతూ ఉంటుంది. అలా కాకుండా మీ లక్ష్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వెళ్తే, చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుంటూ వెళ్తే, ఈజీగా పూర్తి చేయగలిగే భాగాల్ని విడగొట్టుకుంటే దాన్ని లేజర్ ఫోకస్ లేదంటే గోల్ సెట్టింగ్ అని అంటారు అన్నమాట. ఉదాహరణకు మీరు ఒక ఫిజిక్స్లో ఒక పెద్ద చాప్టర్ చదవాలనుకున్నారు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే హిస్టరీలో ఒక చాప్టర్ చదవాలనుకున్నారు. ఈరోజు మొత్తం ఈ చాప్టర్ చదివేస్తా అని టెన్షన్ పడే బదులు దాన్ని ఒక ప్లానింగ్ చేసుకోండి. ఒక 4 ప్లానింగ్స్ నేను చెప్తాను చూడండి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి 2 టాపిక్స్ అర్థం చేసుకొని ముఖ్యాంశాన్ని నోట్ చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు 2 టాపిక్స్కి సంబంధించినటువంటి ఉదాహరణ లెక్కలు ఏమైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ 2 టాపిక్స్ని కూడా చదవాలి. ఇక రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈరోజు చదివినటువంటి 4 టాపిక్స్పై కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని వాటికి మీరు జవాబులు రాసుకోండి. చూసారా, ఒక కొండంత లక్ష్యాన్ని ఒకేసారి చదవాలి, ఆ గంటలో అయిపోవాలి, ఆ అర్ధ గంటలో అయిపోవాలి అని చెప్పాను. దానికి బదులు ఒక 4 చిన్న భాగాలుగా విభజించుకొని సులువైన పనులుగా వాటిని మనం మార్చుకున్నాము. ఇలా చేయడం వల్ల ప్రతి గంట తర్వాత కూడా మీరు ఏదో ఒకటి నేను సాధించాను అన్న సంతృప్తి మీకు మిగులుతుంది. ఒకేసారి పెద్ద భవనం కట్టలేము, మీ అందరికీ తెలుసు. కానీ ఇటుక పేర్చుకుంటూ వెళ్తేనే అది సాధ్యమవుతుంది. అలాగే మీ చదువు కూడా అంతే. ప్రతి చిన్న విజయం కూడా మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ మెదడుకు ఒక స్పష్టమైనటువంటి ఒక దారి అనేది దొరుకుతుంది. దానివల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి తగ్గిపోయి ఏకాగ్రత అద్భుతంగా మీలో పెరుగుతుంది. అందువల్ల రేపటి నుంచి మీ స్టడీ ప్లాన్ని లేజర్ ఫోకస్తో మొదలు పెట్టండి. స్పష్టమైన లక్ష్యాలే మీ విజయ ప్రస్థానంలో మొదటి అడుగని గుర్తుపెట్టుకోండి. ఇక టెక్నిక్ నెంబర్ 2, ఇది పోమోడోరో పవర్ అంటారు. ఇది సమయంతో స్నేహం అన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక పనిని ఎంత ఎక్కువసేపు చేద్దామని ప్రయత్నిస్తే మన ఏకాగ్రత అంత త్వరగా చెడిపోతుంటుంది, దెబ్బతింటూ ఉంటుంది. గంటల తరబడి కూర్చొని చదివితే ఆ మొదటి అరగంట మాత్రం మన మైండ్ నెమ్మదిగా, అరగంట తర్వాత మన మైండ్ అనేది పక్కదారి పడుతూ ఉంటుంది. దీనికోసం చాలామంది ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే పోమోడోరో టెక్నిక్ అంటారు. పోమోడోరో అంటే ఇటాలియన్ భాషలో టమాటో అని అర్థం. 1980లలో ఫ్రాన్సిస్కో సిరిల్లో అనే వ్యక్తి టమాటో ఆకారంలో ఉన్నటువంటి కిచెన్ టైమర్ని వాడి ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ముందుగా ఫస్ట్ నేను ఒక 5 పాయింట్లు చెప్తాను, ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ముందుగా మీరు పూర్తి చేయాలనుకున్నటువంటి ఒక పనిని ఎంచుకోండి. దాన్ని టైమర్లో 25 నిమిషాలు సెట్ చేయండి. ఆ 25 మినిట్స్ తర్వాత మీ ఫోన్ని సైలెంట్లో పెట్టి పూర్తి ఏకాగ్రతతో కేవలం ఆ పని మీదే దృష్టి అనేది పెట్టండి. వేరే ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు. ఆ 25 మినిట్స్ ఆ పనిని పూర్తి చేయడానికి టైం కేటాయించుకోండి. ఇక 4th వన్ వచ్చేసరికి టైమర్ మోగగానే వెంటనే మీరు ఆ పని ఆపేసి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, చిన్న బ్రేక్ తీసుకోండి. ఈ టైంలో లేచి అటు ఇటు కాసేపు తిరగండి, మంచినీళ్ళు తాగండి, లేదంటే ఒక
పాట పాడండి, ఇవన్నీ చేసుకోండి. కానీ చదువు గురించి మాత్రం మళ్ళీ చదువు గురించి ఆ 5 నిమిషాలు మీరేమీ ఆలోచించవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా. ఇలా ఈ 4 పోమోడోరో టెక్నిక్స్ సెషన్స్ అంటే 4x25 నిమిషాలు అయ్యాక అప్పుడు పావు గంట నుంచి అరగంట వరకు కూడా పెద్ద విరామం అనేది తీసుకోండి. 4x25 నిమిషాల పాటు మీరు ఇట్లా బ్రేక్లు తీసుకుంటూ అయిపోయిన తర్వాత మొత్తం ఒక పావు గంట నుంచి ఒక అర్ధగంట వరకు కూడా ఎక్కువసేపు రెస్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ టెక్నిక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన మెదడు సాధారణంగా 20 నుంచి 30 నిమిషాల పాటు మాత్రమే తీవ్రమైనటువంటి ఏకాగ్రతని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దానికి చిన్న రెస్ట్ అనేది చాలా అవసరము. అందుకే పోమోడోరో టెక్నిక్ ఈ సూత్రం మీదే మీకు పనిచేస్తుంది. ఇంకా 2 గంటలు చదవాలి అని మీరు భయపడే బదులు కేవలం ఒక 25 మినిట్స్ చదివితే చాలు, నాకు ఒక 5 నిమిషాలు రెస్ట్ దొరుకుతుంది, బ్రేక్ వస్తుంది అని ఆలోచన చేస్తే మనకు మనసుకు కూడా చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది. అది అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే మన ఒత్తిడి తగ్గిపోయి చదువును శిక్షలా కాకుండా ఒక ఆటలాగా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ పద్ధతిలో తక్కువ టైంలో ఎక్కువ చదవడం చూసి మీకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇక టెక్నిక్ నెంబర్ 3, స్పేస్డ్ రిపిటేషన్ అంటే మతిమరుపుకి మందు అనమాట. మనము చదివింది ఎందుకు మర్చిపోతాము? దీని వెనక ఉన్నటువంటి ఆసక్తికరమైన కారణం ఒకటి ఉన్నది. దాన్ని ఎబ్బింగ్హాస్ ఫర్గెటింగ్ కర్వ్ అని అంటారన్నమాట. అంటే జర్మన్ సైకాలజిస్టు హెర్మన్ ఎబ్బింగ్హాస్ పరిశోధనలు చేసిన ప్రకారము మనము ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్న తర్వాత సరైన రివిజన్ లేకపోతే కొంత సమాచారం చాలా వేగంగా మర్చిపోతాం అనమాట. అంటే ఉదాహరణకు కేవలం మనం ఒక రోజులో మనం నేర్చుకున్న దాన్ని అందులో సగానికి పైగా కూడా మర్చిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుందట. ఇది కాస్త అంటే మేము చదివినంత దాంట్లో సగమే మనకు గుర్తుంటుంది అంటే మనకు చాలా భయం వేస్తుంటుంది. కానీ దీన్ని అధిగమించడానికి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం మన దగ్గర ఉంది. అదే స్పేస్డ్ రిపిటేషన్ అంటారు. స్పేస్డ్ రిపిటేషన్ లేదా సరైన వ్యవధుల్లో పునశ్చరణ అని తెలుగులో చెప్పుకోవచ్చు. స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఒకే విషయాన్ని పదే పదే దగ్గరగా రివిజన్ చేయడం కన్నా కూడా వ్యూహాత్మకంగా రెస్ట్ ఇస్తూ రివిజన్ చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. అంటే గ్యాప్ మెయింటైన్ చేస్తూ చదవడం అనేది. మీరు ఒక విషయాన్ని మర్చిపోయే దశకు వస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ గుర్తుకు చేసుకోవడం ద్వారా ఆ సమాచారాన్ని మీ షార్ట్ టర్మ్ మెమొరీ నుంచి లాంగ్ టర్మ్ మెమొరీలోకి బలంగా తీసుకువెళ్తుంది. దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలంటే దానికి ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇది ఒక మంచి ప్రారంభమైనటువంటి పాయింట్. ఫస్ట్ రివిజన్ ఏంటంటే ఒక టాపిక్ చదివిన 24 గంటలలోపు ఇదంతా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చాలా వరకు మర్చిపోకుండా ఆపుతుంది అనమాట, మర్చిపోకుండా చేస్తుంది. ఇక సెకండ్ రివిజన్, ఫస్ట్ రివిజన్ అయిపోయిన తర్వాత సెకండ్ రివిజన్కి వచ్చేసరికి ఒక వారం తర్వాత చేయాలి. ఒక వారం తర్వాత మీరు చదివినటువంటి దాన్ని ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. థర్డ్ రివిజన్ 15 రోజుల తర్వాత చేయాలి. మళ్ళీ ఇది 15 డేస్ తర్వాత మళ్ళీ చదవాలి. అలాగే ఫోర్త్ రివిజన్ ఒక నెల తర్వాత చదవాలి. ఉదాహరణకు మీరు ఈరోజు ఒక కెమిస్ట్రీ ఫార్ములా నేర్చుకున్నారనుకోండి, రేపు ఉదయం మళ్ళీ ఒకసారి, మళ్ళీ వచ్చే వారం ఒకసారి, అలాగే 2 వారాల తర్వాత ఒకసారి, నెల తర్వాత ఒకసారి, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫార్ములా అనేది అలా 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 మీరు చదువుతూపోవటం వల్ల మీ మెదడులో బలంగా నాటుకుపోతుంది. రోజు గంటల తరబడి ఒకే పుస్తకాన్ని పట్టుకొని కూర్చోవడం కన్నా కూడా ఇలా పక్కా ప్లానింగ్తో తక్కువ టైంలో రివిజన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మీ మెదడు మీద ఎన్నో రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది. చదివింది గుర్తుండలేదు అనే సమస్య ఎవరి దగ్గరైనా ఉంటే ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. ఇది ఒక అద్భుతమైనటువంటి పరిష్కారము. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా రుజువైనవి అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం 3 పవర్ఫుల్ టెక్నిక్స్ని మనం నేర్చుకున్నాం. ఈ మూడింటిలో మీకు ఏది బాగా నచ్చిందో, దేన్ని వెంటనే ట్రై చేద్దాము అని మనకి అనిపించిందో అన్నది మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అది నాకు మరిన్ని వీడియోలు తయారు చేయడానికి బూస్టింగ్ లాగా పనికొస్తుంది. 4వది అత్యంత ముఖ్యమైనటువంటి టెక్నిక్లకి వెళ్దాము. ఇక టెక్నిక్ నెంబర్ 4, యాక్టివ్ రీకాల్ అంటారు. యాక్టివ్ రీకాల్ అంటే మెదడుకు అసలైనటువంటి వ్యాయామం ఇచ్చేదే ఇదనమాట. చాలామంది విద్యార్థులు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే పాసివ్ రీడింగ్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఇది మన టెట్కి ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి. అంటే పుస్తకాన్ని తెరిచి పేజీలు తిప్పుతూ లైన్లను హైలైట్ చేసుకుంటూ చదవడం అనేది చాలామంది చేసే పని. ఇది సమాచారాన్ని మెదడులో పంపడానికి ప్రయత్నించడం లాంటిది, కానీ ఇది వీక్ మెథడ్.
పాసివ్ రీడింగ్ అనమాట. దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పద్ధతే యాక్టివ్ రీకాల్ అంటారు. యాక్టివ్ రీకాల్ అంటే సమాచారాన్ని లోపలికి పంపడం కాదు, మెదడులో ఉండే సమాచారాన్ని బయటికి తీయటం అనమాట, బలవంతంగా బయటికి లాగడం. ఇది మీ మెదడుకు జిమ్ వర్కౌట్ లాంటిది. అలాగే కండరాలు వ్యాయామంతో బలపడినట్లే మనకి మెదడు కూడా రీకాల్ ప్రక్రియతో మీకు మరింత బలపడుతుంది. దీన్ని ఎలా చేయాలి అంటే ఈ యాక్టివ్ రీకాల్ని ఒకసారి పుస్తకం మూసేయండి. టాపిక్ చదవడం పూర్తయ్యాక పుస్తకాన్ని మూసేసి అసలు మీరు ఏం నేర్చుకున్నారనేది ఒక తెల్ల కాగితం మీద, ఒక వైట్ పేపర్ మీద రాయడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. లేదా ఎవరికైనా ఒక పాఠం చెబుతున్నట్లుగా ఎదురుగా ఒకళ్ళెవరో ఉన్నట్టుగా గట్టిగా చెప్పడం అయితే ప్రాక్టీస్ చేయండి. మొదట్లో కష్టంగా ఉండొచ్చు, కొన్ని పాయింట్లే గుర్తుకు రావచ్చు, కానీ ఈ ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే మీ జ్ఞాపక శక్తి అనేది మెరుగవుతూ ఉంటుందన్నమాట. ఇక రెండోది, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక టాపిక్ మీరు చదువుతున్నప్పుడే దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించుకుని దాని ప్రకారమే మీరు నోట్స్ రాసుకోండి. ఏదో దాంట్లో ఉన్నది మొత్తం మీరు బడా రాసేసుకుంటూ పోతే ఆ పుస్తకం చదివిన ఒకటే, మీ నోట్స్ చదివిన ఒకటే అవుతుంది. అందువల్ల మీరు దీని మీద ఎలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ యాంగిల్లో మీరు క్వశ్చన్స్ రాసుకోవడం అయితే, ఆన్సర్ రాసుకోవడం అయితే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత రివిజన్ చేసేటప్పుడు కేవలం ఆ ప్రశ్నలకు సమాధానాలకు మీరు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇక మూడోది, ఫ్లాష్ కార్డ్స్ వాడండి. ఇది చాలామంది చెప్తుంటారు. ఒక కార్డుపై ప్రశ్న, దాని వెనక జవాబు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది యాక్టివ్ రీకాల్కి ఒక సరదా అయినటువంటి సాధనం అనమాట. ఇంకా నాలుగవది, ఒకరికి నేర్పించండి. మీకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ని మీ ఫ్రెండ్కి లేదంటే ఇంట్లో వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఒక విషయాన్ని ఇతరులకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీ మెదడు ఆ సమాచారం మొత్తాన్ని కూడా తీసుకొస్తుంది, రీకాల్ చేస్తుంది, చాలా స్పష్టంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక పరిశోధనలో తేలింది ఏంటంటే ఒకే విషయాన్ని పదే చదివిన వారికన్నా కూడా ఒకసారి చదివి ఆ తర్వాత గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన వారు పరీక్షల్లో చాలా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఒకే విషయాన్ని పదే చదివిన వారికన్నా కూడా ఒక్కసారి చదివి దాన్ని పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా ప్రయత్నించిన వారు పరీక్షల్లో చాలా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కేవలం చదవడం ఆపి గుర్తుకు తెచ్చుకోవడం మొదలు పెట్టండి. చదువుకుంటూ పోవటం కాదు, చదివింది గుర్తు తెచ్చుకోవడం అనేది రీకాల్ మెథడ్ అనమాట. మీ మెదడుకును ఎంత కష్టపెడితే అంత షార్ప్గా తయారవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది టెక్నిక్ నెంబర్ 5, ది ఛాంపియన్స్ లైఫ్ స్టైల్. ఆరోగ్యమే ఆధారం అనమాట. అంటే మనం ఎంత బాగా చదివామో అన్నది ఎంత ముఖ్యమో, మన శరీరాన్ని మెదడుని పరీక్షలకు ఎలా ప్రిపేర్ చేసామో, ఎలా సిద్ధం చేసామన్నది కూడా చాలా ముఖ్యము. రేస్కి వెళ్లే ముందు మీరు కారు ఇంజిన్ ఎలాగా సరిగా ట్యూన్ చేస్తారో అలాగే పరీక్షలకు వెళ్లే ముందు మీ శరీరాన్ని మెదడుని ఉత్తమ స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో 3 ముఖ్యమైనటువంటి పాయింట్లు ఉన్నాయి, అవి చెప్తాను, ఒకసారి చూడండి. 1 నిద్ర, 2 ఆహారం మరియు ఒత్తిడి నిర్వహణ. నిద్ర యొక్క విలువ. నిద్ర చాలామంది స్టూడెంట్స్ పరీక్షల ముందు రాత్రులు మేల్కొని చదువుతూ ఉంటారు. ఇది వాళ్ళకి అసలుకే మొదటికే మోసం తెచ్చే అవకాశం ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు ముఖ్యంగా గాఢ నిద్ర అంటే స్లో వేవ్ స్లీప్ అండ్ రెమ్ అంటారు. ఈ 2 నిద్ర దశల్లో కూడా మన మెదడు ఆ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని రెగ్యులరైజ్ చేస్తూ వాటిని లాంగ్ టర్మ్ మెమొరీకి పంపడానికి ప్రయత్నిస్తుంది. సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందంటే ఈ ముఖ్యమైనటువంటి ప్రక్రియకు ఆటంకం అనేది కలుగుతుంది. మీకు ఎక్కువ నిద్రపోలేదు కాబట్టి మీరు అనారోగ్యం పాలవుతారనేది కాదు ఇక్కడ టెక్నిక్. ఇక్కడ ఏంటంటే గాఢ నిద్ర, స్లో వేవ్ స్లీప్ అండ్ రెమ్, ఈ 2 దశల్లో కూడా మన మెదడు మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి క్రమబద్ధీకరించి వాటిని లాంగ్ టర్మ్ మెమొరీకి పంపుతుంది. సరైన నిద్ర లేకపోతే ఈ ముఖ్యమైనటువంటి ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దాంతో మీరు కష్టపడి చదివింది పరీక్షల్లో టైంలో గుర్తుకు రావడం అనేది కష్టమవుతుంది. అందుకే రోజుకి కనీసం మీరు 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైనటువంటి నిద్రపోవాలి. అప్పుడే మీ జ్ఞాపక శక్తికి పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇంకా రెండోది, బ్రెయిన్కి ఇంధనం కావాలి. అదేంటంటే ఆహారం, ఫుడ్. పరీక్షల టైంలో జంక్ ఫుడ్, చక్కెర అంటే స్వీట్ ఉన్నటువంటి పానీయాల్ని మీ మెదడును మందగింపజేస్తాయి. మీరు కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ తీసుకుంటే మీ మెదడు మొద్దుబారిపోతూ ఉంటుంది. దానికి బదులుగా మీ మెదడుకు శక్తి ఇచ్చేటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ఒమేగా 3 ఉండే చేపలు కానీ, వాల్నట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే బ్లూబెర్రీలు కానీ, డార్క్ చాక్లెట్లు కానీ, అండ్ పసుపు, మన
మనం వంటింటి సాధనమైనటువంటి పసుపు కానీ పోపులో ఉండేది ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవి తీసుకోవాలి. మీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం వల్ల మీ మెదడు పనితీరు మంచి హెల్ప్ అవుతుంది. అలాగే మీరు నీరు తాగడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, వాటర్ తాగడం మర్చిపోవద్దు. ఇది డైహైడ్రేషన్ కూడా ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశాలు ఉంది కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి. ఇక మూడోది ఒత్తిడిని జయించడం. పరీక్షల్లో ఒత్తిడి అనేది సహజం, అందరికీ ఉంటుంది. కానీ అధిక ఒత్తిడి మీ ఏకాగ్రతని అండ్ సమాచారాన్ని గుర్తుకు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల బాగా చదివినప్పటికీ కూడా మీరు పరీక్షా హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతా బ్లాంక్గా అనిపిస్తుంది, మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు రోజుకి 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయాలి. 10 నుంచి పావు గంట పాటు ధ్యానం అనేది చేయాలి. చిన్నపాటి నడక లేదా మీకు ఇష్టమైనటువంటి సంగీతం లాంటివి చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి మెదడు చురుకుగా పనిచేసేలాగా చేస్తుంది. నేను ఒక దీనికి సంబంధించినటువంటి చిన్న వీడియో క్లిప్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి దాన్ని వింటూ మీరు ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత 10 నిమిషాలు దాన్ని కేటాయించి చూడండి, మీకు తెలుస్తుంది మీ ఇదేంటని. అది రోజు ప్రాక్టీస్ చేయండి. అది రోజు ఆ వీడియో రోజు పెట్టుకొని మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. గుర్తుంచుకోండి, మీ శరీరం అనేది ఒక మిషన్ లాంటిదే. దానికి సరైనటువంటి ఇంధనం అంటే ఆహారం ఉండాలి, అలాగే సరైనటువంటి విశ్రాంతి ఉండాలి, నిద్ర ఉండాలి, ఇంకా సరైన నిర్వహణ అనేది అందిస్తేనే అది ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం అయితే లేదు. కష్టానికి కాస్త తెలివిని జోడిస్తే మనం ఈరోజు నేర్చుకున్న 5 స్మార్ట్ టెక్నిక్స్ని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తాను, చూడండి. ఫస్ట్, లేజర్ ఫోకస్ గోల్ సెట్టింగ్ అంటారు. అంటే పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి చదవడం అనేది. రెండోది, ది పోమోడోరో పవర్. అంటే 25 నిమిషాలు పని చేయాలి, చదవాలి, 5 నిమిషాలు బ్రేక్తో మీ టైంని సమర్థవంతంగా వాడుకోవాలి. మూడోది, స్పేస్డ్ రిపిటేషన్. అంటే సరైన టైమింగ్స్లో రివిజన్ చేసి సమాచారాన్ని పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది, యాక్టివ్ రీకాల్. కేవలం చదవడమే కాకుండా దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ మీ మెదడుకి పదును పెట్టాలి. ఇక ఐదోది, ది ఛాంపియన్స్ లైఫ్ స్టైల్. సరైన నిద్ర, ఆహారము, ఒత్తిడి నిర్వహణతో మీ మెదడుని ఉత్తమంగా పనిచేసేలాగా చూసుకోవాలి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా పరిశోధనల ద్వారా తేల్చినవే అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వాళ్ళు అందరూ కూడా ఫాలో అవుతున్నవి. కష్టపడి చదవడం కన్నా కూడా ఇష్టపడి తెలివిగా చదవడం అనేది నేర్చుకోండి. అలాగే మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీ పద్ధతులను మీ స్టడీ రొటీన్లో చెప్పినటువంటి ఈ పద్ధతులన్నీ కూడా మీ స్టడీ రొటీన్లో చేర్చుకొని చూడండి. రాబోయే మార్పుని మీరే గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువగా పంచుకుంటే మీకు కూడా పెరుగుతుంది కదా. అందుకనే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. మీ పరీక్షలకి ఆల్ ద బెస్ట్. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ.